హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పెద్దమ్మ తల్లి ఆలయం మొత్తాన్ని పూల అలంకరణతో వైభవంగా మార్చారు. అక్కడి నుంచి విజువల్ కూడా చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం దగ్గర ఉన్నారు అనుశ్రీ. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అనుశ్రీ, చెప్పండి, మొత్తం వెలిగిపోతోంది పూల అలంకరణతోటి ఈ పెద్దమ్మ తల్లి ఆలయం మొత్తం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కదా, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? రైట్, థ్యాంక్ యూ బిందు. జనరల్లీ జూబ్లీ హిల్స్ అనేది నగరానికి ప్రధానంగా మధ్యలో ఉంటుంది కాబట్టి నిరంతరం కూడా ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రత్యేకంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు, వివిధ రూపాల్లో అలంకరించారు. కాబట్టి 9 రోజులు కూడా అమ్మవారి దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. ఈ రోజు దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. ఆలయ పరిసరాలు కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. భక్తాదులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత భక్తుల సౌకర్యార్థం వారి దర్శనానికి అనుమతినిచ్చిన పరిస్థితి. ఆ తర్వాత వేలాదిగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా విఐపి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెడుతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు, నిర్వాహకులు పూర్తి చేసిన పరిస్థితి. రకరకాల అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చారు ఇన్నాళ్లు. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా 2-3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి వారి దర్శనానికి సౌకర్యాన్ని కల్పించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చంద్రమౌళి శర్మ గారు. నమస్తే అమ్మా. ఈరోజు విజయదశమి, అందరూ కూడా విజయానికి ప్రతీకగా, ధైర్యానికి చిహ్నంగా చూస్తూ ఉంటారు కదా. ఈ రోజు ఈ ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కైంకర్యాలేంటి? విజయదశమిని ఎలా నిర్వహిస్తారు? హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రోత్సవాలు నిన్నటితో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమంతో మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయినాయి. ఈ రోజు విజయదశమి, ఈ యొక్క 9 రోజులు ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది. మా చైర్మన్ గారు వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో అమ్మవారు దర్శించుకున్నారు. ఈ యొక్క 10 రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిచ్చింది. ఇక్కడ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకోవడం జరిగినది. నిన్నటితో ఈ యొక్క వైదిక కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు విజయదశమి. ఈ విజయదశమి రోజు ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వారికి విజయాలు చేకూరుతాయి. వారి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారిని అపరాజితాదేవిని ఏవైతే కొలుస్తారో వారికి అన్నీ కూడా విజయాలు చేకూరుతాయి. సాధారణంగా అమ్మవారి దసరా శరన్నవరాత్రులు అనేసరికి కుంకుమ పూజలు, వాహన పూజలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ముందు రోజు కూడా ఆయుధ పూజ అది చేస్తూ ఉంటారు. దీని ప్రాశస్త్యం ఏంటంటే, ఈ రోజు ఆయుధ పూజ విశేషంగా దసరా అష్టమి నుండి దశమి వరకు ఆయుధ పూజలు చేయవచ్చును. ఆలనాడు పాండవులు ఆయుధాలకు పూజ చేసి యుద్ధానికి బయలుదేరారు. విజయంతో చేకూరి వెనక్కి వచ్చారు. కాబట్టి అమ్మవారిని ఏవైతే కొలిచి 9 రోజులు ఉత్సవాలు చేస్తారో, వారు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో విజయానికి నాంది చిహ్నంగా గుర్తించడం జరుగుతుంది. మహిషాసురుడిపై అమ్మవారు సాధించిన విజయానికి ప్రతీకగా దసరా నిర్వహిస్తారంటారు కదా. మరోవైపు రాముడు సాధించిన విజయంగా రావణుడిని సంహరించిన రోజుగా కూడా చెప్తారు. ఇలాంటి పురాణ ప్రాశస్త్యం ఉన్న కథనాల గురించి, ఈ యొక్క 9 రోజులు అమ్మవారు రాజసంహారం చేసి 10వ రోజుని మనం విజయోత్సవ వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా రాముడు ఈ యొక్క పురాణాలలో చెప్పడం జరుగుతున్నాయి. ఈ పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో కానీ అనేక పురాణాల్లో వివిధ కథలుగా చెప్పడం జరిగినది. పాండవులు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని పూజ చేసి వెళ్తారు. 11 రోజులు నవరాత్రాలు నిర్వహించి ఆయుధ పూజ చేసి వెళ్తారు. కాబట్టి ఈరోజు ఆయుధ పూజకు విశేషమైన ముఖ్యమైన పండుగ ఇది. గతేడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య ఆలయానికి ఎలా ఉంది? అమ్మవారికి ఈసారి 11 రోజుల అలంకారాలు వచ్చాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలా జరిగిన ఈ నవరాత్రులు? ఈ యొక్క 9 రోజులు అమ్మవారికి వైదిక కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగినాయి. చండీ పారాయణలే కానీ, మహావిద్య కానీ, చతుర్వేద పారాయణలు, మూలమంత్ర హోమాలు,
మూలమంత్ర అనుష్ఠానాలు, చండీ హోమాలు, పూర్ణాహుతి, బలిహరణ, నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం, ప్రసాదం, నిత్యం కుంకుమార్చనలు వేల లక్షల సంఖ్యలో దర్శించుకోవడం జరిగినది. క్రితం ఏడాది కంటే ఈసారి ఎక్కువ రెట్టింపు జనం వచ్చింది. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఊహించిన దానికన్నా రెట్టింపు సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా దర్శనాన్ని సులువుగా చేయించే ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన భక్తాదులందరికీ కూడా అన్నదాన వితరణ కూడా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. బిందు. రైట్ అనుశ్రీ, థ్యాంక్ యూ.